హాయ్ అండి. ముందైతే వర్షాకాలం వచ్చిందంటే మక్కబుట్టలైతే గుమగుమ వాసన వచ్చేదండి. బండిపైన బొగ్గులపైన కాల్చి ఇచ్చేవారు. వర్షం పడుతూ ఉంటే మక్కబుట్ట తింటూ ఉంటే చాలా మజా వచ్చేది. చిన్న ఉన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా కొనుక్కుంటూ వచ్చేవాళ్ళమండి వర్షం పడేటప్పుడు. ఇప్పుడైతే కాలంతో పని లేదు కదండి, ఎప్పుడంటే అప్పుడు మనకి కాయలు ఇంకా పండ్లు అయితే దొరికిపోతున్నాయి. స్వీట్ కార్న్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. అలాగే మక్కబుట్టలు కూడా చాలా అమ్ముతున్నారు కాలం లేని కాలంలో. ఇప్పుడైతే నాకైతే ఫ్రైడే మార్కెట్లో అయితే మా ఇంటి దగ్గర మార్కెట్లో ఈ మక్కబుట్టలు అమ్మారండి. నేను నాకెందుకో తీసుకొని కాల్చుకొని తినాలనిపించింది. వాళ్ళ దగ్గర అయితే ఉడకబెట్టినవి ఉన్నాయి. నాకెందుకో వర్షం పడుతుంది కదా, ఎందుకో తినాలనిపించింది. అందుకే ఇంటికి తీసుకొచ్చి మక్కబుట్టని ఇలా స్టవ్ పైన కాల్చేసుకున్నాను. మంచిగా కాల్చేసుకొని ఉప్పు కారం అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా అలా చేస్తూ ఉంటారు.